ఇప్పుడు ఇక్కడ బిస్కెట్ ఏమైందంటే బ్యాగ్ అయితే దొరికింది, కానీ ఇప్పుడు ఈడికించి అమృత్సర్ వచ్చేసి 200 కిలోమీటర్స్ ఉంది. 4 అవర్స్ అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి నాకు 7400 అయితే పడ్డది. బాగానే ఉంది. నేను ఏమంటారు, నా బండికి చూసిన ఒక 3-4 అయితే ట్రై చేసినాము. లైక్ ద సిటీ బ్యూటిఫుల్, ఇదేందో క్యాప్షన్ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అఫీషియల్గా చండీగఢ్లోకి అయితే ఎంటర్ అయినాం మనము. నేను చెప్పిన అందుకే గూగుల్ మ్యాప్ నమ్మొద్దు దీన్ని. ఎటెటో తీసుకొచ్చింది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే డే 6 ఢిల్లీ నుండి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి అయితే నేను పంజాబ్కి అయితే స్టార్ట్ అవుతున్నా, అమృత్సర్కి. సో మిగతా విషయాలు ఏమేమి ఉన్నాయో నేను బండి మీద మాట్లాడుతాను, ఎందుకంటే ఈరోజు కూడా యాస్టీస్గా లేట్ అయిపోయింది. టైం 9:15 అవుతుంది. అండ్ మనకి అమృత్సర్ వచ్చేసి ఇడికెంచి ఎంత దగ్గర ఒక 470 కిలోమీటర్స్ ఏమో ఉంది. అండ్ 8 అవర్స్ డిస్టెన్స్ అయితే టైం అయితే చూపిస్తుంది. సో నేను రూమ్ కూడా ఆల్మోస్ట్ చెక్అవుట్ అయిపోయింది, సామాన్ కూడా పెట్టేసి వచ్చేసిన. సో ఎక్కువ లేట్ చేయకుండా నేను సీదా బండి మీదే కలుస్తా. మనం మొత్తం కింద వేసేసిన, మొత్తం ఎట్ట చిన్నరు అందరూ అయిపోయింది అంత రూము. పోతున్నా రైట్. జరా సైకిల్ తీరా, ఆ సైకిల్ కొంచెం ముందుకు పెట్టరా. సైకిల్ రైట్ రా. సాయ్ రేయ్ సాయ్ రైట్. రైట్ మళ్ళా కలుద్దాం. సరే మళ్ళా బాయ్. సరే మళ్ళా బాయ్ అంటున్నా. సరే మళ్ళా బాయ్ బాయ్. హోటల్ నుండి చెక్అవుట్ చేసేసినాం. ఇప్పుడు మనం హౌస్ కాస్ట్ మీదకి వెళ్ళి పోతున్నాము. మొత్తం ఎర్రగా ఉన్నది. 10 అవుతుంది టైం. హౌస్ కాస్ట్ పైకి అయితే రోడ్ చూపిస్తుంది ఇది. ఈ అమ్మాయి గడిగడికి సిగ్నల్ ఉన్నాయి. 600 మీటర్స్లో లెఫ్ట్ అంట. ఇవాళ వెదర్ బాగానే ఉంది, కానీ కొంచెం వేడి అవుతుంది. మనం 11-12 గంటల వరకు అయితే 10-15 నిమిషాల్లో సిటీ అయితే దాటేయాలి ఢిల్లీ. అండ్ గ్లాస్ నేను పంజాబ్లోనే చేపించేస్తా. ఇప్పుడు ఇది ఏ రోడ్ తీసుకోబోతుందో తెలియదు. ఢిల్లీ కోర్లోకి వెళ్ళి తీసుకోబోతుంది అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే నేను స్టే చేస్తుంది గుర్గావ్ కదా. ఇప్పుడు అదే రూట్లో మనం చండీగఢ్ పోతున్నాం. కానీ ఢిల్లీలో కొన్ని హ్యాపెనింగ్ ప్లేసెస్ చాలా మంచిగా ఉన్నాయి. మన హైదరాబాద్ కూడా పనికిరాదు అట్లా ఉన్నాయి. నిన్న ఎక్కువ వీడియో తీయలేదు, కానీ ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం మనకి తెలియని ప్లేసెస్ కూడా తీసుకోపోతారు. నాకు ఇక్కడ మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉండే, అట్లా కొంచెం కొన్ని ప్లేసెస్ అయితే తిరిగినాం. లైక్ టిబెటన్ మార్కెట్ సైడ్, మళ్ళీ సరోజిని, ఇంకొన్ని ప్లేసెస్ అయితే తిరిగి ఉండే. ఎక్కువ వీడియో అయితే చేయలేదు, ఎందుకంటే ఈ వేడికి అసలు లోపిక లేకుండే. సరోజినీలో చేసిన కానీ ఎంత తక్కువలు ఉన్నాయి తెలుసా. సరోజినీలో మన కోటి కంటే చాలా తక్కువ ఉన్నాయి. నేను ఒక 1800కి 4 టీ-షర్ట్లు 2 పాయింట్లు తీసుకున్నా. మళ్ళీ అక్కడ రిటర్న్లో మనం ఢిల్లీకి వచ్చేటప్పుడు టైం ఉంటే మళ్ళీ ఇంకొన్నాం షాపింగ్ చేసి. అక్కడ బేరం చేసేటోళ్ళు కరెక్ట్గా ఉన్నారు అనుకోండి, మీ అమ్మ వాడు 500 అన్నాడు అనుకో, 100 రూపాయలకి ఇచ్చేస్తుండు. కానీ మనకు బేరం చేయడానికి రాదుగా. ఇప్పుడైతే ఇడికేసి నేను అమృత్సర్ పోతున్నా. అమృత్సర్లో కొంచెం ఏమంటారు స్ట్రిక్ట్ సెక్యూరిటీ అయితే ఉంది, కానీ ఈ ప్లాన్ వేసుకున్నా కాబట్టి ఇప్పుడు దాని ప్లాన్ని చేంజెస్ ఏం చేయలేము. వీడియో మోస్ట్లీ
ట్రై చేస్తా రికార్డ్ చేయడానికి. ఇక్కడికి ఆటో లెఫ్ట్ పోకుండా పెట్టేసిండు కదా. నా బండి కింద దింప నేను. మనం పొల్యూషన్ చెక్ చేయాలి ఇంకా, ఎందుకంటే ఢిల్లీలో మెయిన్ పొల్యూషన్ చెక్ చేస్తారు. మనం ఢిల్లీ పాస్ అయ్యే వరకు కొంచెం చూసి నడపాలి పోలీసు వాళ్ళది. మన దానికి పొల్యూషన్ చెక్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఇక్కడ మెట్రో మాత్రం ఏమన్నున్నదా అసలు చెప్తున్నా కదా, అండర్ గ్రౌండ్ మెట్రో పైకి వెళ్ళి కిందికి వెళ్ళి ఎట్లా పడితే అట్లా మెట్రోలు ఉన్నాయి. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా మెట్రోస్. ఢిల్లీ మెట్రో అందుకే ఇంత టాప్లో ఉంది. మొత్తం నీకు సిటీలో ఎక్కడ పోవాలన్నా టోటల్గా మెట్రో, సిటీ మొత్తంలో మెట్రో ఉంది. అదొకటి మంచిగా ఉంది, ఎందుకంటే నేను మొత్తం తిరిగింది మేము మెట్రో ఇంకా ఆటోలోనే. ఆటోలు పక్క కంటే ఇంకా ఊబర్ బుక్ చేసుకుంటుండే, కానీ దూరం పోవాలంటే కంపల్సరీ మెట్రో. నాకు తెలిసి మ్యాక్సిమం మెట్రోనే ప్రిఫర్ చేస్తారు ఇక్కడ కూడా పబ్లిక్, ఎందుకంటే మెట్రోలో చాలా చాలా పబ్లిక్ ఉన్నది. ఓవరాల్ ఢిల్లీ సిటీ మొత్తం కవర్ ఉన్నది అండర్ గ్రౌండ్ మెట్రో, అది కూడా. సిటీ వదిలేసి అయితే హైవే పైకి వచ్చినాం. వీడికి వెళ్ళి చండీగఢ్ 257 ఉంది, అండ్ పానీపట్ వచ్చేసి 100 కిలోమీటర్స్ అంట. పానీపట్ తర్వాత చండీగఢ్. రోడ్డు మాత్రం బాగుంది, ఏదో అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ అంట, మంచిగా ఉంది హైవే. ఇది 344M అంట, ఏందో నాకు కూడా తెలియదు, కానీ రోడ్ మాత్రం జబర్దస్తుంది. అండ్ ముందు కనిపిస్తుంది కదా, అది ఫాగో లేకపోతే దుమ్ము అర్థమవుతలేదు. మొత్తం మబ్బు పట్టినట్టు అనిపిస్తుంది ముందు, కానీ అది మబ్బు లేక కనిపిస్తలేదు. మొత్తం ఏమంటారు దాన్ని, మన దుమ్ము ఉంటుంది కదా, అట్లనే కనిపిస్తుంది. నేను కొన్ని వీడియోలలో చూసిన, అది మొత్తం ఇట్లా గాలి దుమారం మొత్తం కలిసి ఇట్లా దుమ్ము లేస్తుంది అని చెప్పేసి. ఢిల్లీ దాటిన తర్వాత మనం వయా పంజాబ్ పోతాం కదా, ఆ రూట్లో గాలి ఫస్ట్ కొడుతున్నది, మబ్బులు మొత్తం పట్టినాయి. మనకు వేడిగా ఉన్నప్పుడు వర్షం పడమంటే వర్షం పడదు, కానీ ఇప్పుడు వాతావరణం మంచిగా ఉంది, కానీ వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. గాలి గట్టి కొడుతుంది, అసలు వాయిస్ వస్తుందో లేదో తెలియదు. ఈ గాలికి అంత గాలి కొడుతుంది, అసలు మొత్తం ఇక్కడ దుమారమే ఉన్నది. నేను ఇందాక దూరంకి వెళ్ళి చూసేది ఫాగ్ అనుకున్నా, కానీ ఫాగ్ కాదు, మొత్తం మట్టే. నేను చెప్పినట్టు వీడియోలలో చూసినా కదా, సేమ్ అదే దుమ్ము మట్టి. చండీగఢ్ పోయి ఇప్పుడు ఇడికెళ్ళి మనకి రైట్ తీసుకోమని చూపిస్తుంది మ్యాప్. ఈ గూగుల్ మ్యాప్ ఏందో కానీ ముందుకు పోయి మ్యాప్లోనేమో లెఫ్ట్ చూపిస్తుంది, పైన ఆరోనేమో రైట్ తీసుకోమని చూపిస్తుంది. ముందుకెంచి ఏడుందిరా రైటు, నీ అమ్మ ఈ గల్లీ చూపిస్తుంది. ఏంది హైవే మీద తీసుకుపోతుంది అనుకుంటే చిన్న గల్లీకి తీసుకొచ్చింది. నేను చెప్పిన అందుకే గూగుల్ మ్యాప్ నమ్మొద్దు దీన్ని. ఎటెటో తీసుకొచ్చింది. అమ్మ ఢిల్లీ దాటినాక ఫస్ట్ టైం పంట పొలాలు కనిపించినాయి. ఢిల్లీలో అసలు ఏడో చూసినా ట్రాఫిక్ కదా. ఢిల్లీకి వెళ్ళి నేను వచ్చింది ఎంత, జస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్, 35 కిలోమీటర్స్ వచ్చినాక అంతే. అప్పటికే మనకు మొత్తం పొలాలు చెట్లు ఇదంతా హర్యానా కిందికి వస్తుంది. మా దాంట్లో ఆల్మోస్ట్ అయిపోయింది పెట్రోల్. అది జెట్ కాలిస్తుండే, ఈడ పెట్రోల్ లేకపోతే మాత్రం నేను బిస్కెట్ అయిపోతా. ఉన్నది అమ్మా.
ఎంత ఉంది 94 బై ఫుల్. ఒక చిన్న క్విక్ బ్రేక్ అయితే తీసుకున్నా. ఇంకా మనకి ఎంత 370 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఏం తినలేదు కదా, ఒక బనానా షేక్ అయితే తెప్పించుకున్నాను. బనానా తాగేసి ఒక 3 o'clock అట్లా మనం లంచ్ కావుదాం ఎక్కడైనా. ఇక్కడైతే ఒక బనానా జ్యూస్ తాగిన, మంచిగా ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే మళ్ళా చండీగఢ్ వరకు అయితే పోవాలి. చండీగఢ్లో బ్యాగ్ ఒకటి తీసుకోవాలి, శాడిల్ బ్యాగ్. ఈ 2 బ్యాగ్లతో చాలా ప్రాబ్లం అయిపోతుంది, కరెక్ట్గా సెట్ అవుతలేవు. ఇక అందుకే చండీగఢ్లోనే ఆగి కొంచెం లేట్ అయితే అయ్యింది, కానీ బ్యాగ్ తీసేసుకున్నాం అనుకోండి మనకు ప్రాబ్లం లేదు. ఒక 75 కిలోమీటర్స్ ఉంది. వెదర్ చూడండి, అసలు ఏ టైంలో వర్షం పడుతుందో తెలియదు, కానీ జబర్దస్త్ వెదర్ ఉంది. ఇట్లాంటి వెదర్లో నడుపుతుంటే మస్తు మజా వస్తుంది అసలు. ఎందుకంటే ఎక్కువ వేడి లేదు, ఎక్కువ చల్లగా లేదు, మోడరేట్గా ఉన్నది. రోడ్లు కూడా బాగున్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అసలు ఇది కరెక్ట్ వేనా లేకపోతే షార్ట్ కట్ అయితే తెలియదు, కానీ గూగుల్ పెట్టుకొని పోతున్నా. వెదర్ మాత్రం జబర్దస్త్. లెఫ్ట్ సైడ్లో మొత్తం పొలాలు, రైట్ సైడ్లో మొత్తం పొలాలు, గ్రీన్లోకి వెళ్ళి పోతున్నట్టు అనిపిస్తుంది. చల్ల గాలి వస్తుంది ఇట్లా మంచిగా, మస్తు ఉంది. ఇంటర్ రైద్నం వీడికించి ఇంకొక 15 కిలోమీటర్స్ ఏమో లోపల పోవాలి. 20 కిలోమీటర్స్ అంట, ఆడ రాయి మీద చూసిన. ఈ సిటీ దగ్గరనే కొంచెం లేట్ అయింది అంతేగాని హైవే మీద జప్పమని కొట్టేసినాం. నా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది, బ్యాటరీ బ్యాకప్ అయిపోయింది, ఏం లేదు, ఛార్జింగ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏదైనా షాప్ చూసి జర అక్కడ ఒక 15 నిమిషాలు ఆపుకొని ఇది ఎక్కించుకోవాలి. ఎందుకంటే ఛార్జింగ్ లేకుండా మనం ఏం చేయలేం ఫోన్లో. ఇప్పుడు బ్యాటరీ బ్యాకప్లో కూడా ఛార్జింగ్ లేదు. ద సిటీ బ్యూటిఫుల్ అంట. ద సిటీ బ్యూటిఫుల్, ఇదేందో క్యాప్షన్ అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అఫీషియల్గా చండీగఢ్లోకి అయితే ఎంటర్ అయినాం మనము. ఈడి దాకా వచ్చిన, ఇప్పుడు వీడికి ఎంచి ఇండస్ట్రియల్ ఏరియా ఎట్లా తోలాడాలే అర్థమవుతలేదు. ముందేమైనా డబ్బాగా అనిపిస్తే ఆపుకుందాం, ఏదైనా హోటలో లేకపోతే చిన్న కేఫేనో. రాజీవ్ గాంధీ చౌక్ టెక్నాలజీ పార్క్ అంట. ఇండస్ట్రియల్ ఏరియా ఎటు పోవాలి? మ్యాప్ లేదు, లేకపోతే ఎప్పుడో వస్తుండే నేను సైడ్. ఇప్పుడు ఒక దుకాణం కనిపిస్తే జర్రా ఆడ ఆపుకొని ఒక 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకొని ఏదో ఒకటి సెట్ చేయాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు నాకు ఛార్జింగ్ అయితే పెట్టుకున్నా కొంచెం. అయితే వీడికించి 11 కిలోమీటర్స్ ఉంది ఆ షాప్. అయితే ఆ బ్యాగులో లేదో కానీ నీ అమ్మ ఛార్జింగ్ అయిపోయి పిచ్చోన్ లెక్క తిరిగిన రోడ్ మీద. రాత్రి బ్యాటరీ బ్యాకప్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా, మొత్తం బిస్కెట్ అయిందంతా. అయ్యో, ఇప్పుడు మళ్ళీ ఎట్లా పోవాలి నేను? అట్లాకేంచి ఇట్లా వచ్చేసినాం. ఇదే గల్లీ, ఇంకా 100 మీటర్స్ ఉంది. బైక్ అండ్ బైట్స్ ఇదేనా?
అయితే రైనాక్స్ కూడా ఇన్నే ఉంది. ఫస్ట్ ఫ్లోర్. हाय भाई. आगे घूम के हाँ कहाँ घूम के आ गए? मैं दिल्ली से आ रहा हूँ. हाँ हैदराबाद से आया था. फर्स्ट फ्लोर. हाँ हाँ किधर भी जा सकते हैं. हाँ हाँ पेट्रोल ज़्यादा लगेगा. हाँ వస్తుంది దుఃఖం. Inox. ఇప్పుడు నేను చండీగఢ్లో ఒక బైకింగ్ స్టోర్ దగ్గర అయితే ఉన్నా. ఇప్పుడు ఇక్కడ బిస్కెట్ ఏమైందంటే బ్యాగ్ అయితే దొరికింది, కానీ ఇప్పుడు ఈడికించి అమృత్సర్ వచ్చేసి 200 కిలోమీటర్స్ ఉంది. 4 అవర్స్ అయితే చూపిస్తుంది. సో నేనేమనుకుంటున్నా అంటే ఈయనే చండీగఢ్లోనే స్టే చేసి మార్నింగ్ అమృత్సర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు లాగిన్ కూడా ఉంది నాకు. సో అదే ఏం చేయాలో అర్థమవుతలేదు. ఆడైతే మనీ పే చేసేసిన నేను హాస్టల్కి. సో ఒకరోజు అయితే బిస్కెట్ అయినట్టే. ధనాదన్ బండి అంతా ప్యాక్ చేసేసిన. అది ఏమంటారు 3-4 బ్యాగులు అయితే చెక్ చేసినాం ఏది సెట్ అవుతుందో అని చెప్పేసి. లాస్ట్కి రైనాక్స్ బ్యాగ్ అయితే సెలెక్ట్ చేసిన. అది రూమ్కి పోయినాక చూపిస్తాను నేను. సో నేను ఇప్పుడు ఫిక్స్ అయిపోయినా ఏంటంటే దీన్నే పక్కనే నేను రూమ్ తీసేసుకొని లాగిన్ చేసి మార్నింగ్ ఇక్కడ నుండి అమృత్సర్ వెళ్ళిపోతా. ఆల్రెడీ అక్కడ పే చేసిన కాబట్టి రేపు పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ పోయినా ప్రాబ్లం లేదు. పోయి మార్నింగ్ అవి అన్నీ మనం ఏమేమి చూడాలో అవి చూసేసుకొని నైట్ వరకు వచ్చేసి అండ్ సండే మార్నింగ్ శ్రీనగర్ స్టార్ట్ అయిపోదాం. ఇప్పటికైతే ఇదే ప్లాను. తర్వాత ఏం చేంజ్ అవుతుందో నాకు కూడా తెలియదు. వచ్చేసింది మన హోటల్. అదే అనుకుంటా ఎదురుగా ఏదో ఒకటి బుక్ చేసిన అయ్యారు అటుకి మాత్రం. హోటల్ ఇది కాదు, ముందుగా అనుకుంటా లేక్ వ్యూ. ఇది కూడా కాదు. ఈ అమ్మ బియర్లు మందులు ఎంత తక్కువ ఉన్నాయో ఇక్కడ. చిల్డ్ బియర్ 120 అంట. 700 మర్చిపోయారు నీ అక్క. ఓలో ఓలో ఓలో. ఇదే హోటల్. ఓయో ఓయో కాదు ఓలో. రూమ్ అయితే ఇప్పుడే చెక్ ఇన్ చేసేసిన. ఏదో అనుకున్నా ఏదో అయ్యింది. ఇక రైడింగ్ అంటే అంత ఈజీ కాదు కదా. సో ఏ టైంలో ఏమవుతుందో మనకు తెలియదు. అన్నిటికీ రెడీ ఉండాలి. ఇక నేను తీసుకున్న బ్యాగ్ వచ్చేసి ఇదే రైనాక్స్ ఎక్స్పిడిషన్. ఇదే బ్యాగ్. ఇది వచ్చేసి నాకు 7400 అయితే పడ్డది. బాగానే ఉంది. నేను ఏమంటారు నా బండికి చూసిన ఒక 3-4 అయితే ట్రై చేసినాము. లైక్ రైనాక్స్ స్పాట్స్, వైటరా, కాండో, ఇంకొకటి జానా, అవి 3 ట్రై చేస్తే ఇది ఒకటైతే మంచిగా సెట్ అయ్యింది బండి పైన. సో ఇది ఇంకా వాటర్ ప్రూఫ్ కూడా అట్లా అని చెప్పేసి తీసుకున్నా. మంచిగా ఉంది కదా అని చెప్పేసి. సో దీంట్లో బట్టలు గిట్టలు అన్నీ దీంట్లో నేను చదివి పట్టేస్తాను.
సెట్ అయిపోతుంది. ఇట్లున్నాయి ఈ రెండు ఇట్లా సైడ్లోకి వచ్చేస్తుంది. రేపు పొద్దుగాల చూపిస్తా ఇవి వేసిన తర్వాత. సో ఇక ఇప్పుడు షర్ట్లు వెళ్తే నాకు ఫుల్ పని ఉంది అలా. మ్యాక్సిమం తర్వాత అయితే వీడియో చేస్తున్నారో తెలియదు. ఇక ఇదే లాస్ట్. ఈ రోజుకైతే డే 6 అయితే కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్ అనాలా అన్సక్సెస్ఫుల్ అనాలా తెలియదు, కానీ యాక్చువల్గా అమృత్సర్ వాల్స్ ఉండే నేను ఆడ హాస్టల్ బుక్ చేసేసిన. ఆడ బిస్కెట్ అయిపోయింది, పైసలు కట్టేసిన. ఇక ఇక్కడ మళ్ళీ ఒక 600 అయ్యింది. ఇక మన చేతిలో ఏం లేనప్పుడు మనం ఏం చేయలేము. సో ఇక నేను వర్క్ చేసేసుకొని పండుకొని పొద్దుగాలనే బ్లాగ్ చేస్తే ఇక మళ్ళీ నాకు బ్లాగ్ చేసి ఒక్క కూడా లేదు. ఇక వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అండ్ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. బాయ్.